మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. జూలై 25, 26 తేదీల్లో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. మాల్దీవుల అధ్యక్షునిగా మహమ్మద్ మొయిజు ఎన్నికైన తర్వాత మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు పరస్పర సహకారం, జాయింట్ విజన్, ఇతర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటన రిలీజ్ చేసింది. మోదీ తాజా పర్యటనతో భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు పూర్వ స్థితికి చేరినట్లు స్పష్టమవుతోంది. మాల్దీవుల అధ్యక్షునిగా మహమ్మద్ మొయిజు ఎన్నికైన మొదట్లో చైనా అనుకూల విధానాలు అవలంబిస్తూ ఇండియా అవుట్ నినాదాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మాల్దీవులకు భారత్ అందిస్తున్న సైనిక సాయాన్ని వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా మే నాటికి మాల్దీవుల్లోని భారత సైన్యం వెనక్కొచ్చేసింది. అంతేకాకుండా భారత్తో కలిసి నిర్వహిస్తోన్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని మాల్దీవులు నిర్ణయించింది. మొయిజు చైనా ఫస్ట్ విధానాన్ని అనుసరించారు. అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళ్లారు. చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మొయిజుకు త్వరగానే తత్వం బోధపడింది. అతడి నిర్ణయాలతో భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గింది. బాయ్కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. పర్యాటకమే ప్రధాన వనరుగా బతికేడుస్తున్న ఆ ద్వీప దేశానికి గడ్డు పరిస్థితులొచ్చాయి. వాటి నుంచి బయటపడేందుకు మొయిజు చైనా, గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరిపారు. అయినా ఫలితం లేదు. స్వలాభం కోసం పరితపించే చైనా ఎప్పట్లానే మాల్దీవులకు ఆపన్నహస్తం అందించేందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మొయిజు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపారు. భారత్ ఆర్థికంగా ఆదుకోవడంతో సెప్టెంబర్ 2024లో మాల్దీవులు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది. భారత్ $757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సాయాన్ని అందించింది. అంతేకాదు ఉత్తర మాల్దీవుల్లో భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, దక్షిణ మాల్దీవుల్లో భారీ వంతెన, రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులను కొనసాగించేందుకు అంగీకరించింది. రాజధాని మాలేలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అదే ఏడాది అక్టోబర్లో మొయిజు భారత్ పర్యటనకొచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. ఈ పర్యటనలోనే ప్రధాని మోదీని మొయిజు మాల్దీవులకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్లా హలీల్ కూడా భారత్ను సందర్శించి ప్రధానిని ఆహ్వానించారు. మోదీ తాజా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తుందని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి.